సాంగ్ అది. అంటే ఫస్ట్ సాంగ్ అంటే బతుకమ్మ పాట తర్వాత నాకు తెచ్చిన ఆ ఫేమ్, పాట హైయెస్ట్ వచ్చిన ఫేమ్ తర్వాత తెచ్చింది. హైయెస్ట్ ఫేమ్ అండ్ అది 9 మిలియన్స్ దగ్గరలో ఉంది. బాబా. చాలా బాగుంటది సాంగ్. నీలి నీలి కల్లావడేవని మాయన నిలువనదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నగడే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువనదించినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అన్నగడే పట్టేసుకుందనా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందనా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువననిచ్చినడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే నిద్దుర పట్టదు ఇదేం రొగంబని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాగడు నిద్దుర పట్టదు ఇదే మృగం అని గురుతులే నాకు నిరంతరం ఆకలి లేదు దాహం లేదు నన్నాగం చేసను పోరాగడు పట్టేసుకుందినా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా పట్టేసుకుందునా పట్టు జారిపోదునా కట్నాలు ఇయ్యకుండా కట్టేసుకుందునా నీలి అరే నీలి అరే నీలి నీలి కల్లావడేవని మాయన నిలువునని చీనడే నిండు పున్నమి ఎన్నెల తిరువడు నిండు మనసు అందాగడే. సూపర్ సూపర్. అంటే ఇది వాడేటప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ని ఊహించుకొని అట్లా ఏమైనా వాడతారా? ఏజల్ బాయ్ ఫ్రెండ్ గీ ఫ్రెండ్ ఏం లేవు. మీ చేతుల్లో ఏదో కట్టింగ్స్ అవి ఇవి ఏ కనబడుతున్నాయి. కట్టింగ్స్ లేవు అబ్బా ఇప్పటి వరకు. అసలు నాకు లవ్ కట్టింగ్స్ అనేవి ఫెయిల్యూర్ అట్లాంటివి. అట్లాంటివి అస్సలు సమస్య లేదు. నేను ఒకవేళ లవ్ ఫెయిల్యూర్ అయితే బాగా కట్ చేస్తానే కానీ నేను కట్ చేసుకునే టైప్ కాదు నేను. కట్ చేసే టైప్ అంటారా? కట్ చేసే టైప్ లేదు. సరే, ఈ సాంగ్ తర్వాత చాలా హైప్ చూసినాను. దాని తర్వాత మీరు ఎక్కడ కనబడలేదు, ఎందుకు అంత డౌన్ ఫాల్ అయింది? అసలు అక్కడ ఏం జరిగింది అనేది నాకు కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎవరు వద్దు అన్నారు లేకపోతే ఇంకా ఏమన్నా రాజకీయాలు జరిగినా ఏందనేది నాకు కూడా క్లారిటీ అసలు లేదు ఇంకా. సో మనం అక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళ గురించి తెలియట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. అంటే ఇంత హైప్ వచ్చినాక ఖచ్చితంగా నెక్స్ట్ అవకాశాలు కానీ చాలా రావాలి. చాలా రావాలి. అంటే మీ వెనకాల మీకు తెలియకుండా మిమ్మల్ని వద్దండం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయి అనుకుంటారు? యాక్చువల్లీ దాని తర్వాత ఇంకో సాంగ్ కూడా నేనే పాడాలి. అందులో 10 సాంగ్స్ యాక్చువల్లీ నావి. అంటే నా కోసం ఆల్బమ్ తయారు చేపిస్తా అన్న వాళ్ళు వెంటనే వాళ్ళ మూడ్ ఎట్లా చేంజ్ అయింది, లేకపోతే వాళ్ళ మైండ్ ఎట్లా చేంజ్ అయింది, ఎవరు చేసిరు ఇవన్నీ నాకు ఇంకా తెలియదు. తెలిసిన రోజు మాత్రం 100% ఎక్కడ చెప్పినా ఇదే చెప్తున్నా. నాకు ఏ రోజైతే నిజం తెలుస్తుందో, అంటే ఎవరు చేసిరు, నన్ను తొక్కాలని చూసింది ఎవరు, నన్ను ఎందుకు అంటే తొక్కేసిరు, దేనికోసం తొక్కేసిరు అన్న విషయం నాకు ఎప్పుడైతే తెలుస్తో అప్పుడు 100% నేను అందరికీ. ఎవరి మీద డౌట్ ఉందా? నాకు డౌట్ అంటే నాకు తెలిసినంత వరకు ఆ మ్యూజిక్ డైరెక్టరా లేకపోతే లిరిక్ రైటరా లేకపోతే అందులో ఉన్న ఒక అక్క కూడా ఉంది. మరి ఆ అక్కన ఎవరనేది ఇంకా క్లియర్ గా తెలియదు. తెలిసిన రోజు చెప్తాం.